మిత్రులారా, ఈ యొక్క విధానాన్ని చూసినప్పుడు నేను ఈరోజు ఏంటంటే మీకు లాట్రిన్ గుంతల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈ ఇల్లు, ఈ గృహం ఏదైతే ఉందో తూర్పు పడమరగా 81 ఫీటు, ఉత్తర దక్షిణం 54 ఫీట్ల లెక్కించనైనది. ఆ ప్రకారంగా నిర్మాణం ఏదైతే ఉందో తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలాంటి నిర్మాణం చేసుకోవడం జరిగిందంటే ఈ చిన్న నిర్మాణం నైరుతి వైపు వచ్చేసింది. ఈ స్థలం మొత్తంలో ఒక మూల కట్టడం వల్ల అది నైరుతి వరకు వచ్చేసింది. ఆ తర్వాత తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్లు నిర్మించడం జరిగింది. ఆ లాట్రిన్ బాత్రూమ్లు చూసినప్పుడు ఏమొస్తుందంటే దక్షిణం యొక్క ఉచ్చ భాగంలో వస్తున్నవి. అయితే అక్కడ ఆ యజమాని చేసింది ఏంటంటే దాని ముందే లాట్రిన్ గుంతలు తీయడం జరిగింది. అయితే ఈ 81 ఫీట్ ఏదైతే ఉందో ఈ 81 ఫీట్లలో ఎక్కడ కూడా లాట్రిన్ గుంత నిర్మించే అవకాశం లేదు వాస్తుశాస్త్ర రీత్యా. కానీ ఇక్కడ భిన్నంగా 2 గుంతలు ఈ లాట్రిన్ బాత్రూమ్ రూముల ముందే నిర్మాణం జరిగింది. కాబట్టి ఇలాంటి నిర్మాణం వల్ల అస్తవ్యస్తమైన జీవితాన్ని ఈ యజమాని అనుభవించాల్సి వస్తుంది. అట్లే దీనికి ఎదురుగా వాటర్ సంప్ ఉంది కాబట్టి కంటి పరిస్థితులు, అలాగే అనారోగ్య పరిస్థితులు ఇలాంటివన్నీ దీంట్లో అందుకోవాల్సి వస్తుంది, ఆర్థిక దుస్థితి కూడా. అయితే ఇవే లాట్రిన్ గుంతలు గనక ఒకవేళ ఈ తూర్పు యొక్క హద్దుకు దగ్గరగా ఒక 6 ఇంచులు వదిలిపెట్టి 2 గుంతలు అటు దక్షిణాన్ని వదిలిపెట్టి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 54 ఫీట్లు ఉన్నాయి, అంటే 12 ఫీట్ల వరకు తూర్పు ఆగ్నేయం అవుతుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయాన్ని కొంచెం వదులుకొని ఆల్రెడీ ఇక్కడ ఏదైతే తూర్పు నీచ భాగం ఉంటుందో, అంటే 54 అంటే 27 ఫీట్లు, 27 ఫీట్ల నుంచి ఇటు సైడ్ అంటే దక్షిణం వైపు కనుక మనం వస్తే నీచ భాగం వస్తుంది. కాబట్టి ఆ నీచ భాగములో తూర్పు ఆగ్నేయం యొక్క నీచ భాగంలో రెండింటి మధ్యన నిర్మాణం చేసుకుంటే లాట్రిన్ గుంతలు నిర్మాణం చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఇది దాని ముందుకు వస్తే దక్షిణాగ్నేయము. కాబట్టి ఈ మంచి ప్రాంతంలోనే ఈ గుంతలు నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ గుంతల వల్ల ఈ కుటుంబం చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించి ఎప్పుడు కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నటువంటి 81 ఫీట్లను 9 భాగాలుగా విభజిస్తే 18 భాగాలు దక్షిణాగ్నేయం అవుతుంది. ఇక్కడ నుంచి 18 ఫీట్లు దక్షిణాగ్నేయం అవుతుంది. కాబట్టి ఆ 18 ఫీట్లలో గుంత వేయరాదు. ఆ తర్వాత ఉండేటువంటి మిగతా ప్రాంతంలో కూడా గుంత వేయరాదు. అక్కడి నుంచి మిగతా నైరుతి ప్రాంతంలో కూడా 18 ఫీట్లు గుంత వేసేయడానికి అవకాశం లేదు వాస్తుశాస్త్ర రీత్యా. కావున ఆ తూర్పు యొక్క నీచ భాగంలో అంటే తూర్పాగ్నేయం యొక్క కొంత స్థలాన్ని వదిలేసి ఆ తూర్పు నుంచి ఉచ్చ భాగాన్ని వదిలేసి, అంటే ఇప్పుడు 54 ఫీట్లలో 27 ఫీట్లు ఇటు వదిలేసి మిగతా 27 ఫీట్ల నుంచి ఇటు సైడ్ వచ్చి మనం నిర్మాణం చేసుకుంటే చాలా బాగుండేది. ఆ ఇంటికి కూడా పరిశుభాలు అందేవి. అలాగే ఈ గోడలు, ఈ బాత్రూమ్లు నిర్మించినప్పుడు దాని గోడలు ఈ సంపులో పడకుండా చూసుకుంటే చాలా బాగుండేది. ఇలాంటి జాగ్రత్తలు కొంచెం మీరు చూసుకుంటే ఆ యొక్క వాస్తుశాస్త్ర శుభాలను అందుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే దక్షిణం వైపు లాట్రిన్ గుంతలు వచ్చినాయో దీనికి విరుగుడుగా ఆ గుంతల మీద, అంటే ఇక్కడ నుంచి గుంతలు తొలగించి అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు ఈ గుంతల పైన దొడ్డుప్పు దాదాపు 9 లేక 18 లేక 27 లేక 45 కిలోలు అనే పద్ధతిలో కనుక ఆ గుంతల మీద ఎంతనైతే మనకు పడుతుందో, అంటే మనకు ఎంత అవసరం పడుతుందో అంతవరకు దాని మీద వేసి పక్కన సిమెంట్ తోటి గోడలుగా ఏర్పాటు చేసి దాని మీద వేసి దాని నుంచి ఒకటి నల్ల కవరు 50-40 ఏళ్ల దాకా కూడా అది ఉంటుంది. కాబట్టి దాన్ని కవర్ వేసి దాని మీదకి సిమెంట్ చేసినట్టుంటే ఇక్కడ నుంచి వచ్చే నెగిటివ్ ఏదైతే ఉందో అది బయటికి ప్రసారం కాకుండా అక్కడికక్కడే వెళ్ళిపోతుంది, అక్కడికక్కడే మాయమైపోతుంది. నెగిటివ్ అనేది బయటికి రాదు. దానివల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఉప్పు వేయలేని పరిస్థితి ఉంటే, లేక దీన్ని చూడాలనే భావన మీలో ఉన్నా, ఎందుకంటే మన ఈ మధ్యన చాలామంది ఏదైనా ఫలితం వస్తేనే దాన్ని నమ్ముతాం అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
అందుకనే 2 థమ్స్అప్ బాటలు తీసుకొని మధ్యన కట్ చేసి దాంట్లో దొడ్డు ఉప్పు వేసి పైనుంచి ప్లాస్టిక్ కవర్, ఎందుకంటున్నా అంటే ఉప్పు కరిగిపోకుండా, వర్షాకాలం వచ్చింది కాబట్టి ఉప్పు కరిగిపోకుండా పైనుంచి ఒక ప్లాస్టిక్ కవర్ చిన్నది సంచి లాంటిది ఒకటి పెట్టి ఉప్పు బయటికి గడగడేటట్టు ఏర్పాటు చేసి కనుక ఇక్కడ ఈ లాట్రిన్ గుంతలకు పడమటి బాజు ఒకటి, తూర్పు బాజు ఒకటి కనుక పెట్టి మనం కొన్ని రోజులు చూస్తే, అంటే దాదాపు ఒక 45 రోజుల వరకు మనం కనుక దాన్ని గమనిస్తే దాని నుండి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఈ గృహానికి అందించే అవకాశం ఉంటుంది. గృహ యజమాని కూడా శుభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, దీన్ని అనవసరంగా కామెంట్ చేయకుండా ప్రయత్నించి చూడండి.